పాటతో మనం ఆరంభం చేసుకుంటాం. పాతదైతే 257. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యముగా రక్షించే, దైవ భ్రష్టులమైన దివ్యముగా రక్షించే, దివారాత్రులు దేవుడే కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము, శత్రుకోటి మమ్ము చుట్ట, పాతాళము మృంగజుడ, శత్రుకోటి మమ్ము చుట్ట, పాతాళము మృంగజుడ, నిత్యుడు యేసు నీచాము కాయును, మేము భయపడము, ఇక మేము అగ్ని పరీక్షల యందు వాగ్దానమిచ్చే మాతో నుండా, అగ్ని వాగ్దానమిచ్చే మాతో నుండా, ఏ గడి అయినను విడువాక కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము, బలమైన ప్రభు హస్తములు బలయము వలె మమ్ము చుట్టి, బలమైన బలయము వలె మమ్ము చుట్టి, పలు విధములుగా కాపాడు మమ్ము, మేము భయపడము, ఇక మేము భయపడము, కొనుకడు పాడండి, ఏనాడు నిద్రించడు, కొనుకడు ఏనాడు నిద్రించడు, కను పాపరమము కాపాడు నేపుడు, మేము భయపడము, ఇక మేము భయపడము, జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచ, జీవిత ఆవరించి దుఃఖపరచ, దేవుడు సంగిన ఈవులనెంచుచు, మేము భయపడము, ఇక మేము భయపడము, ఇహమందు మన శ్రమ మహిమకు మార్చెడు ప్రభు, ఇహమందు మన శ్రమ మహిమకు మార్చెడు ప్రభు,
మహిమా పరచి బ్రోకేదమిలలో మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. సంఘ వాగ్దానాలు ఉన్నాయి, వీటి గురించి చాలా మెసేజ్ ఉందని ఇప్పుడేం చెప్పలేండి. తర్వాత సమయంలో ధ్యానం చేసుకుందాం. 3 వాగ్దానాలు మన సార్వత్రిక సంఘానికి ఇవ్వబడ్డాయి. 3 మాటలు ఉంటాయి అందులో. సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను, సమస్తము రక్షించబడ్డాయి, రక్షించను, సంపాదించను, తర్వాత తినివేసిన పంటను మరలా ఇచ్చాడు. 3 మాటలు కూడా చాలా బాగున్నాయి కదా. ప్రతి సంవత్సరంలో కూడా దేవుడు మంచిగా చేస్తాడు. చాలామంది నాకు మంచి వాగ్దానం వచ్చింది, మంచిది రాలేదు, అన్ని వాగ్దానాలు మంచివే. ప్రతి మాట. మొన్న ఒక సిస్టర్ ఫోన్ చేసి, ఈ సంవత్సరం దేవుడు నాకు మంచి వాగ్దానం ఇస్తే బాగుందంటుంది. తల్లి, అన్నీ మంచి వాగ్దానాలే బైబిల్లో, ఏది కూడా తీసివేసేది లేదు. అది ఏది ఇచ్చినా ఈ సంవత్సరం నీకు ఏం జరగాలి అదే జరిగింది. ఏంటి, దేవుడు ఏం జరిగించాలనుకున్నాడో అది జరిగిస్తాడు. కాబట్టి ఇక సంఘం కొరకై ఇవ్వబడిన వాగ్దానములు ఒకసారి చదువుదాం. దయచేసి చదవాలని మనవి చేస్తున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. వీటి గురించి ధ్యానించాం కానీ చదువుకుందాం. ఒకసారి చదువుదాం. అది రాత్రి కూడా చదువుకున్నాం, అదే కొద్దిమంది రాలేదు కావున తిరిగి ఏక మాటలను చదువుదాం. ప్రకటన 21, 5వ వచనం. చదువుదాం, అందరం చదువుదాం. చదవండి. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. 1 సమూయేలు 30వ అధ్యాయము 18వ వచనం. అందులో కూడా చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. 3వ మాట యోవేలు గ్రంథం. రాత్రి అన్న ఆరాధన వర్తమానం అందించారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. యోవేలు గ్రంథము 25వ వచనం. యోవేలు గ్రంథం పేజీ నెంబర్ 753. ఎందుకంటే ఇది తొందరగా దొరకదు, వెతుకుతూ ఉంటుంది. 253 చదువుదాం. 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు చదవండి వింత కార్యము జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పాసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను అనే మాట. ఈ 3 మాటలకి సంబంధం ఉంటుంది. ఇక్కడ 3 ఉన్నాయంటే ఇటుకి ఒకదానికి పొంతలేనివి కాదు. మధ్యలోది వాగ్దానం, అసలైన మెయిన్ థీమ్ అదే. పైనది ఏంటంటే కండిషన్ ఉంటుంది. కండిషన్ నెరవేర్చినప్పుడు కిందది నెరవేర్చబడింది. అంటే దీంట్లో ఏమర్థమవుతుందంటే దావీదుని సంపాదించుకున్నాడు అని రాయబడింది కదా. సంపాదించుకున్నాడంటే ఆల్రెడీ పోగొట్టుకున్నాడు ఆయన. కింద వాక్యంలో మరలా ఇస్తానంటే ఆల్రెడీ తినేసినాయి, పంటనంతా తినేసిందని మరలా ఇస్తున్నాడు. దావీదు తిరిగి సంపాదించుకుంటున్నాడు. మరి సంపాదించుకోవాలంటే ఏం కావాలంటే అసలు పోగొట్టుకున్నది ఏంటో తెలుసుకోవాలి, ఎందుకు పోగొట్టుకున్నాడో తెలుసుకోవాలి. పోగొట్టుకుంది ఏంటో తెలియాలి, అసలు ఎందుకు పోగొట్టుకున్నాడు అనేది గత రాత్రి దేవుని వాక్యంలో దావీదు గురించి చెప్పాను. దావీదు పోగొట్టుకున్నాడు. ఆయన ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే ఒక 5 విషయాలు చెప్పిన. ఆయన పోగొట్టుకున్నాడు కాబట్టి పోగొట్టుకున్నానయ్యా అని దేవుడి దగ్గరకు వచ్చాడు. మళ్ళీ
సంవత్సరం 4 నెలల తర్వాత వచ్చాడు. ఎప్పుడు? 1 సంవత్సరం 4 నెలల తర్వాత దేవుడి దగ్గరికి అయ్యా నేను పోగొట్టుకున్నాను వాస్తవమే అంటే దేవుడు తిరిగి మళ్ళీ రెట్టింపుతో ఇచ్చాడు. కాబట్టి మనం ఎందుకు పోగొట్టుకుంటామో మనకు తెలియదు. ఏం పోగొట్టుకున్నాము, ఎందుకు పోగొట్టుకుంటే ఈ ప్రశ్న అప్పుడు మరలా పొందుతాం. దానికి నూతనముగా ఉంటే పోగొట్టుకోలేవు. నూతనానికి బదులుగా ఏముంటుంది? అంత పాతది ఉంటుంది. నూతనం అంటే కొత్తది. పాతదిగా ఉంటే అన్నీ పోగొట్టుకుంటాం. దేవుని ఎదుట మన హృదయము కఠినత్వంలో పడుతూ ఉంటుంది కాబట్టి, పాతగా అయితే ఉంటుంది కాబట్టి మనం అనేకమైన వాటిలో తొలగిపోతుంటాం కాబట్టి పోగొట్టుకుంటాం. అక్కడ అందుకే ఆ పాట రాశాడు. మనం అందుకే మనం నూతనం, ఏం నూతనం కావాలంటే ప్రకటన గ్రంథంలో ఉంది, పాతవి కనబడకుండా పోయినాయి, క్రొత్త వచ్చినాయి. ఇప్పుడు 2024 కనబడకుండా పోయింది అది కదా. ఇంకా మనం ఎంత వెతికినా నువ్వు రామ్మా రా 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 ఒకసారి చూసిపోతామంటే వస్తుందా? అది రాదు, అయిపోయింది దాని సంగతి. మనకి ఎప్పుడు చూసినా 25 మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ టయానికి మనం కూడుకునే టయానికి ఇంకా మళ్ళీ 26 వస్తుంది, కానీ ఇంకా మళ్ళీ 25 మళ్ళీ కనపడదు. ఎందుకంటే అది కనపడదు. ప్రకటన 25:1-5 అధ్యాయం 8 వచ్చినప్పుడు పాతవి గతించబడిన తర్వాత కొత్త వచ్చినాయి. ఇందులో పాతది కొత్తది ఏంటంటే మన హృదయమే. మన హృదయం మాత్రం ఎప్పుడు ఇది కొత్తగా అవుతూ ఉండాలి. ఇది రీఫ్రెష్ అయిపోవాలంతే. ఇది ఎంత పరిశుద్ధపరచబడితే, ఎంత నూతనంగా అయితే అంతగా మనం పోగొట్టుకోకుండా ఉంటాం. ఇది ఎంతగా పాతగా అవుతామంటే అంతగా పోగొట్టుకుంటాం. మంచి భక్తులు సైతం పోగొట్టుకున్నారు. మనం గొప్ప వాళ్ళం కాదు. అంటే మనము పోగొట్టుకోవాలని కాదు. ఈ హెచ్చరిక ఎందుకంటే సంపాదించుకోవాలి, రక్షించుకోవాలి. పోగొట్టుకుంటాం తెలుసో తెలియకో, సంపాదించుకుని దేవుని యొక్క ఉద్దేశమైంది. కాబట్టి ఈ 3 వాగ్దానం, వీటి గురించి తర్వాత వారాల్లో మనం ధ్యానం చేసుకోవచ్చు. అయితే మన సంఘానికి ఈ యొక్క యెహోషువ ప్రార్థన మందిరానికి ఒక వాగ్దానము గత రాత్రి చేయబడటం జరిగింది. ఆ వాగ్దానం గురించి చదువుకుందాం. లేవియాకాండము 26వ అధ్యాయం 11వ వచనం. మనం యెహోషువ ప్రార్థన మందిరానికి రాత్రి తీస్తే దేవుడి వాగ్దానంగా అందించడం. లేవియాకాండము 26వ అధ్యాయము 11వ వచనం చదవండి. లేవియాకాండము 26:11 వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్య పడదు. అందరం చదువుదాం, ఒకసారి చదవండి. మన సంఘానికి ఇవ్వడం మాటది. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడు నేందును, మీరు నాకు ప్రజల యందురు. చాలా మంచి మాట ఇచ్చారు. గత సంవత్సరం వాగ్దానం గుర్తుంది ఎవరికైనా? గుర్తుంది. దీనికంటే రెట్టింపుగా రెట్టింపు ఇవ్వగలడు అనే మాట రాశాడు. అధికంగా ఇవ్వగలడు, రెట్టింపు ఇవ్వగలడు అన్నాడు. ఈ సంవత్సరంలో దేవుని మందిరాన్ని మన మధ్యలో ఉంచుతామన్నాడు. మనమే మందిరంలో ఉంటే దేవుని మందిరం మన మధ్యలో ఉంచేది మళ్ళీ. దీని గురించి చాలా లోతుగా ధ్యానం చేసుకున్నాం. దేవుని మందిరము మన మధ్యలో ఉండాలి. ఆ మందిరం ఉంటే దేవుడి మనస్సు అసహ్యపడదంట. దేవుడి మనస్సు అసహ్యపడకూడదు, దేవుడి మనస్సు ఇష్టపడాలి. ఏ మందిరాన్ని చూసినా, ఏ సంఘాన్ని చూసినా, ఏ సహవాసాన్ని చూసినా దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా ఆ మందిరాల గురించి దేవుని మనస్సు ఇష్టపడాలి. ఏం కావాలి? సొలొమోను కట్టిన ఒక్క మందిరాన్ని గురించి దేవుడు సంతోషించాడు. నువ్వు చూస్తే మోషే కాలంలో ఆ గుడారం మందిరము ఏర్పరచబడింది, అది డేరాతోనే ఉంది. అక్కడ కూడా ఆ మందిరాన్ని చూసి దేవుడు సంతోషపడ్డాడు. నా మనసు మీ మీద అసహ్యపడదు, నేను మీ మధ్యలో ఉంటాను. దేవుని మహిమను అక్కడ నింపాడు. తిరిగి మరలా అదే నమూనాతో ఆ సొలొమోను కొట్టినటువంటి దేవుని మందిర విషయంలో కూడా నా మనసు, నా దృష్టి ఎప్పుడు ఈ మందిరం మీద ఉంటుందని దేవుడు అక్కడ చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు నా మందిరమే మీ మధ్యలో ఉంటుంది అన్నాడు. మందిరం అని అంటే దేవుడే. మందిరం అంటే ఏంది? దేవుడా కాదా? మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం చెప్పండి? ఎందుకు వస్తున్నాం? దేవుడు ఉన్నాడని వస్తున్నాం. దేవుడు ఉన్నాడు, దేవుడిని ఆరాధించాలి, దేవుడు ప్రార్థన చేయాలి. ఈ మందిరానికి పోతే నాకు మేలు జరిగిద్ది, ఈ మందిరానికి వెళితే సమృద్ధి అయ్యిద్ది, ఇంకా ఈ మందిరంలో
నేను ఒక స్తంభంలాగా ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు, నేను దేవుని మందిలో పచ్చని ఒలీవ చెట్టు అంటాడు. చాలా ఉన్నాయి. దేవుని మందిరంలోనికి మనం ఎందుకు వస్తామంటే దేవుని మందిరములో నుండి దీవిస్తానన్నాడు దేవుడు. కీర్తన 113లో ఏమి ఉంటుంది, ఎక్కడి నుంచి దీవించబడతారంటే ప్రజలు ఎక్కడి నుంచి కూడా దీవెనలు మేలు జరగాలంటే దేవుని మందిరము ద్వారా దీవించబడాలి. నీ మందిరములో నుంచి మమ్మల్ని దీవిస్తున్నాం అంటాడు. అట్లాంటి మందిరాన్ని దేవుడు మీ మధ్యలోనే, నా మందిరం అంటే మీ మధ్యలోనే ఉంచుతాను, మీ మీద నాకు మనసు అసహ్యపడదు అంటాడు. మనమంటే దేవుడు చాలా ఇష్టం అంటే, ఎవరు ఇష్టం అంటే సంతోషంగా ఉండాలి కదా. ఇష్టం అంటే సంతోషమే కదా. నువ్వంటే నాకు అసహ్యము, ఇష్టం లేదంటే బాధపడాలి. దేవుడు మన సంఘాన్ని గురించి అంటున్నాడు, కొద్దిమంది ఉన్నా మిమ్మల్ని గురించి నేను అసహ్యపడను, మీరంటే నాకు ఇష్టం అంటున్నాడు. మీరు నాకు కావాలి అంటున్నాడు. నా మందిరాన్ని ఎప్పుడు నా మనసు మీ మీదే ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనసు ఎప్పుడు మన మీద ఉండాలంటే మనం ఆయన ఆజ్ఞను పాటించాలి. ఏం చేయాలి? ఇక్కడ అందరూ అదే ఉంటాయి. పైన వచనాలు చూస్తే ఆయన ఆజ్ఞను నడుచుకుంటే చూడండి, మంచి మాట రాసి 2వ వచనం 26 2వ వచనం చదవండి. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరాన్ని సన్మానింపవలను, నేను యెహోవాను. దేవుని మందిరాన్ని మనం సన్మానిస్తే దేవుడు మనల్ని సన్మానిస్తాడు. నన్ను గణపరిచేవారు నేను గణపరిచేదను, నన్ను తునీకరించేవాళ్ళు తునీకరించబడతారు. దేవుడు మనం ఎంత గౌరవిస్తే, ఎంత రెస్పెక్ట్ ఇస్తే దేవుడు అంతగా మనకు ఘనతిస్తాడు, గౌరవిస్తాడు. దేవుడు మనం ఏమో సామాన్యంగా చూసామంటే మనోడు సింపుల్గా చూస్తాడు. మనం నార్మల్గా చూస్తే ఆయన నార్మల్గా చూస్తాడు. మనం ఎంత విలువగా ఘనంగా చూస్తామో దేవుడిని అంత ఘనంగా దేవుడు మనం చూస్తాడు. అది ఫస్ట్లో రాశాడు, నా మందిరమును మీరు సన్మానించాలి అని ఫస్ట్ రాశాడు. ఆ మందిరం ఎటువంటిదైనా సరే, ఎక్కడున్నా సరే ఆ మందిరం కాబట్టి మీరు దాన్ని సన్మానిస్తే, గౌరవిస్తే నా మందిరం మీ మధ్యలోనే ఉంటుంది, అసహ్యపడదు అన్నాడు. దేవుడు మన గురించి ఇష్టపడాలి, అసహ్యపడకూడదు. మనల్ని ప్రేమిస్తాను అంటున్నాడు. ఎందుకంటే నేను మీకు దేవుడుగా ఉన్నాను, మీరే నాకు ప్రజలుగా ఉన్నారు అంటున్నాడు. దేవుడు మనకు ఆయన దేవుడుగా ఉన్నాడు, మనం ఎప్పటికీ ఆయన ప్రజల్లాగా జీవించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇంకా రానున్న దినాల్లో వీటి గురించి ఇంకా వివరణాత్మకంగా ధ్యానం చేసుకుందాం. మెట్టుకు మంచి వాగ్దానం అందరూ ఈ సంవత్సరం అంతటిలో గుర్తుపెట్టుకున్నారు, సంతోషం. కాబట్టి దేవుని వాగ్దానములను, దేవుని మాటలను గుర్తుపెట్టుకుంటే గొప్ప భాగ్యం. మన లోకంలో ఎన్నో గుర్తుపెట్టుకుంటాం, కానీ దేవుని మాటలు మనలో గుర్తుపెట్టుకోవటం చాలా మంచిది. ఇక్కడ దేవుని మందిరము మన మధ్యలో ఉంచుతానన్నాడు. కావున దేవుని మనసు మన విషయం అసహ్యపడకుండా ఉండేటట్లుగా మనం జీవిద్దాం, మనం ఆ విధంగా ప్రవర్తిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క 2025వ సంవత్సరంలో మొట్టమొదటి మెసేజ్లో అన్న ద్వారా మాట్లాడిన మాట, ఈ 4వ సంవత్సరంలో దేవుడు మనం ఫలాలు ఫలించాలని కోరుచున్నాడు. కాబట్టి అధికమైన ఫలాలు ఆయనలో నిలిచి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మనకు మెండైన మేలు, దీవెన, ఆశీర్వాదాలన్నీ కొంతమంది ఈ సంవత్సరం నాకు కలిసి రాలేదు, ఈ సంవత్సరం ఎట్లా జరిగింది, సంవత్సరాల కాలంలన్నీ ఆయన చేతిలో పెట్టేసుకున్నాడు, మన చేతిలో లేదు. ఉన్నా బైబిల్లో రాయబడింది, కాలములను సమయములను ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆయన ఎట్లయినా నడిపిస్తుంటాడు. మనం నడవటం మనం చేంజ్ చేయలేం. మనం చేంజ్ చేయగలాలంటే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏమైంది? సూర్యుడు ఆగిపోయినాడు, చంద్రుడు ఆగిపోయినాడు. కాబట్టి పరిస్థితులను తారుమారు చేయగలిగినటువంటి పవర్ ఎవరికి ఉందంటే ఒక పరిశుద్ధుడికి ఉంది, ఒక క్రైస్తవుడికి ఉంది. దాని కొరకే దేవుని ఘనపరిచి, గౌరవించి, సన్మానించి ప్రార్థించే వాళ్ళకు దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో మనం ఎంతో భయభక్తులతో ప్రభువుని ఆయన మందిరంలో సేవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకు మరి ఈ వాగ్దానం విధంగా మనకి ఇవ్వబడిందో దీని గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకి ఇంకా ఇందులో నుంచి అనేక విషయాలు తెలియపరుస్తూ ఉంటాడు. దేవుని మందిరం అంటే ఏందో ఇంకా చాలా విషయాలు మనకు తెలియపరుస్తాడు. మందిరం అంటే ఒక కట్టడం కాదు. అందుకనే భక్సం గారు ఎక్కడ కూడా చర్చ అనలే. భక్సం గారు దైవజనుడు, మన అన్నీ ఏమంటాం, మందిరాలు అంటామో చర్చిలు అంటాము. ఇప్పుడు వాడుకలోకి వచ్చిందో చర్చిలు అంటున్నాము, కానీ చర్చి అంటే అసలు ఆయన ఒప్పుకోడు అనమాట, ఒప్పుకునేవాడు కాదు. ఏంటంటే మందిరం అనేది ఏంటంటే పాత నిబంధన చూసినామంటే నిర్గమాకాండంలో మందిరము అనే మాట రాయబడింది. కాబట్టి అదే మందిరంతో షీలో ప్రార్థన మందిరమును, యెహోషామ ప్రార్థన మందిరమును, కొన్ని చూస్తే కల్వరి బాప్టిస్ట్ చర్చి, లేకపోతే ఇంకో చర్చి అని ఉంటుంది. మన మందిరం అనే పేరుతో ఉంటాయి. ఏంటి మందిరానికి చర్చి కంటే తేడా? చర్చి అంటే ఒక కట్టడం,
మందిరంలో కూడా కట్టడాలు ఉన్నాయి, ఇప్పుడు కట్టడమే కదా. కానీ ఇట్లా కాదు, ఎక్కడ. అందుకే ఆయన ఆరంభం నుంచి చాలా కట్టడాలకు అసలు ప్రాముఖ్యత ఇవ్వలేదు, ప్రజలకే ప్రాముఖ్యతనిచ్చాడు. ప్రజలు ఎంతగా వాళ్ళు విరిగి నలిగి పశ్చాత్తాపంతో దేవుని సేవించడానికి ఇష్టపడ్డారో అక్కడ వాళ్ళను ప్రజలను గ్యాదర్ చేశాడు. ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే మందిరాలు కట్టడానికి అసలు ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. ఫస్ట్ టైంలో స్లాబ్ వేయడానికి మన తెలుగు స్టేట్లో, తెలుగు రాష్ట్రాల్లో ఒక మందిరానికి 2 మందిరాలకు పర్మిషన్ ఇవ్వబడింది. స్లాబులు కూడా ఎనిచ్చేవాడు. ఎందుకంటే మందిరాలు చూసి అతిశయపడేవాళ్ళని. మాకు పెద్ద మందిరం ఉంది, పెద్ద మందిరం అతిశయపడతారని బాలక్పేటలో డేవిడ్ గార్డెన్ అది ఒకటే స్లాబ్ వేయబడింది. ఇంకో స్థలంలో ఎక్కడో ఒకటే 1970లో ఏమో గుంటూరులో వేసారండి, అదొక మందిరం స్లాబ్ వేయబడింది. కానీ ఆ మిగతా అన్ని గుడిసెలుగాను రేకులుగానే ఉండేవి. అంటే మందిరం అట్లా ఉండాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే మనుషుల్లో ఏమవుతుందంటే ఒక విధమైనటువంటి గర్వం చోటు చేసుకుని, సొలొమోనులో కూడా అంత పెద్ద గర్వం చోటు చేసుకుని మందిరం కట్టిన తర్వాత భయంకరంగా చనిపోయినాడు. కారణం ఏంటి అంటే, అందుకే మందిరము అంటే దేవుడు నివసించే స్థలం, దేవుడు మనలో నివసించే స్థలం, మనం దేవుని యొద్ద నివసించే స్థలమే దేవుని మందిరం. కాబట్టి దేవుని మందిరం అనేది ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా అందులో మనం కూడి ఆరాధిస్తున్నా ప్రార్థిస్తున్నా దేవుని మనసు అసహ్యపడకుండా మనల్ని ఇష్టపడి రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు ఆ దేవుని యొక్క ఆత్మ. ఆ దేవుని ఆత్మకు మనం ఏం చేయాలంటే దగ్గర అవుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్నాడు కదా, ఆయనకు మనం ఎప్పుడు సమీపం అవుతూ ఉండాలి. సాతాను మనం ఎప్పుడు కూడా దూరం చేయాలని ప్రయత్నం చేస్తే దేవుడు మన దగ్గరకు చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఈ సంవత్సరం ఇంకా దగ్గర చేయాలని కోరుకుంటున్నాడు. చూడండి, ఆ యొక్క వాక్యం చదువుకుందాం. ఆ యొక్క వాక్యం చదివి అందులో ప్రార్థన చేసుకుందాం. 11 వచనం 12 మరొకసారి చదువుదాం. లేవ్యాకాండము 26వ అధ్యాయము 11, 12 వచనం చదువుదాం మరొకసారి. నా మందిరమును చదవండి అందరూ. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడు ఎందును, మీరు నాకు ప్రజలు. కాబట్టి దేవుని ప్రజలముగా ఎల్లప్పుడూ ఉంచడానికి ఈ సంవత్సరం అంతలో ఉండి ఇంకా అనేక సంవత్సరాలు దేవుని బిడ్డలుగానే దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్.